హాయ్ ఫ్రెండ్స్, పౌదక్క 4 అవుతుంది. ఈరోజు మా అన్న ఏడపాయల దగ్గర దావత్ చేస్తున్నాడు. అందుకే రాత్రి 2 గంటల నుంచి ఫోన్ల పైన ఫోన్లు చేస్తుండు. చీకటిగా ఉంది, అయినా సరే తొందరగా వెళ్ళాలి, బోనాలకు లేట్ అవుతుంది లేకపోతే ఎండ కొడుతుందని మా అన్న చంపుతున్నాడు అర్ధరాత్రి నుంచి. అందులో ఫస్ట్ అయితే మిట్టు తయారై కూర్చున్నాడు. ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళాలా అని వాడు బెల్ట్ దగ్గరికి 10 సార్లు అటు ఇటు తిరుగుతుండు వెళ్దామని. అప్పటికే వానికి అసలు ఆగుతానే లేదు పానం, ఎప్పుడెప్పుడు పోతామని. కూర్చుంటే కూడా కూర్చొనిస్తలేడు నడవని. ఆఖరికి అయితే కార్లో అయితే ఎక్కినాము. వాడు ఎగ్జైట్ చూడండి ఎంత ఖుషి అవుతుండంటే, వాడు బయటికే చూస్తుండే, అసలు ఇటు సైడ్ చూడరా అంటే కూడా చూస్తలేడు. మొత్తం అడివే ఉంది ఫ్రెండ్స్, మొత్తం ఇక్కడ నుంచి అక్కడి వరకు చూడటానికి చాలా బాగుంది. మధ్యలో కోతులు కూడా చాలా కోతులు ఉన్నాయి. ఏడపాయలకి వెళ్ళే దారిలా అటు ఇటు చేసేసరికి పావుదక్క 5 గంటల వరకు అయితే వెళ్తున్నాం. చూడాలి ఇంకే ఎంతసేపు అవుతుందో అక్కడికి వెళ్ళేసరికి. కానీ ఫుల్ ఎంజాయ్ ఉంది ఫ్రెండ్స్. ఇట్లా ఫ్యామిలీ మొత్తం ఒక పొద్దున ఒక టూర్ వేసుకుంటే లాంగ్ జర్నీ సూపర్ ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ఎప్పుడైనా ప్లాన్ చేయండి ఇట్లా లాంగ్ జర్నీ కోసం. వచ్చేసరికి అయితే సూర్యుడు కనిపిస్తుంది ఫ్రెండ్స్. మిట్టుగానే అయితే టెర్రస్ పైనకి తీసుకెళ్తే వాడి సంతోషం చూడాలి. ఇటు అటు చూస్తూనే ఉన్నాడు. ఎంత బాగుంది ఫ్రెండ్స్ లొకేషన్ అయితే. చల్ల గాలి, సూర్యుడు చూస్తుంటేనే వావ్ అనిపిస్తుంది. ఇంకా బంధువులు అయితే ఎవరు రాలేరు. మిట్టు నేనే పైన కూర్చొని చూస్తున్నాం. ఇంకా బోనాలు అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా అమ్మవారికి ఓడిబియ్యం పోయాలి కాబట్టి ఓడిబియ్యం అయితే కలుపుతారు ఫ్రెండ్స్. బోనాలు కూడా తయారైపోయినాయి ఆల్మోస్ట్. ఓడిబియ్యం కలిపితే అయిపోతుంది. మన తెలంగాణలో ఫస్ట్ అమ్మవారికి బోనం ఎక్కిస్తారు కదా, 2 ఆటలను తీసుకొని అయితే పోతాము. మా వదిన గారు తయారవుతారు. ఇంకా బోనం అయితే తీస్తున్నాము. మా పిన్ని, వదిన, నేను అందరం అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. గుడి దగ్గరికి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. గుడి లోపలికి వెళ్ళాలి. చాలా సంవత్సరాల తర్వాత అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ 15 ఇయర్స్ తర్వాత వెళ్ళినాం ఫ్రెండ్స్ ఏడపాయలు. చాలా బాగుంది. అప్పటికి ఇప్పటికీ మారినట్టయితే ఏమనిపిస్తలేదు, కానీ చాలా ఎక్సైట్గా ఫీల్ అవుతున్నాం అమ్మవారిని చూడడానికి. ఈ ఏడపాయలు, ఈ నీళ్ళు చాలా బాగుంది చూడడానికి. కుదిరితే మీరు కూడా వెళ్ళండి. అక్కడ కోతులు కూడా చాలా ఉన్నాయి. మనుషులు చేసే అల్లరి కన్నా కోతులు చేసే అల్లరి ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. ఫంక్షన్ హాల్కి కూడా వచ్చేసినాం. మా అమ్మ చుట్టాలు కూడా వచ్చేసారు. ఇంకా చాలామంది వచ్చేటోళ్ళు ఉన్నారు కానీ వచ్చారు. మా మిట్టుకు అయితే పాపం చేరేసి కూర్చోబెట్టినాం, లేదంటే కొత్త చుట్టాల పైనకి ఎక్కడ ఎగబడతాడని భయంతో. మా చెల్లె వాళ్ళ పప్పి కూడా వచ్చింది, లియో గాడు కూడా వచ్చిండు. వాడిని ఎత్తుకున్నాను పొట్టోండి, చాలా సంతోషంగా ఉంది. కానీ మిట్టుగాడు అయితే చాలా జల్సి ఫీల్ అవుతుండు. వాడిని చూడంగానే ఒకటే కొరకేస్తానట్టు మొరుగుతుండు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా జల్సి ఫీల్ అవుతుండు మిట్టుగాడు. చూడండి అక్కడి నుంచే చూస్తుండు. చాలా అంటే చాలా అదవుతుండు, వాడు కోపం వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే కద్దుకాకి ప్రిపేర్ అవుతుంది. ఇంకా మిట్టుగాడైతే వెయిట్ చేస్తుండు, వచ్చేపోయేటోళ్ళని చూస్తూ ఉన్నాడు. ఈవినింగ్ టైంలో ఎంతమంది వస్తారు ఏంటి అని చూస్తూ ఉన్నాం. చల్లగాలికి పెద్ద మనుషులతోటి మీటింగ్ పెట్టిండు మా మిట్టు సైడ్ కూర్చొని. అందరూ పెగ్గేస్తారు, నేను కూడా వేస్తా అన్నట్టు కూర్చున్నాడు అలా మధ్యలో. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.